నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ముఖ్యంగా నిన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి నరేంద్ర మోడీ గారు వచ్చి రాజధాని పనులు పునః ప్రారంభించారండి. అది మనకందరికీ తెలుసు. పునః ప్రారంభించేదానికి అందరికీ ఆహ్వాన పత్రికలు పంపారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తే ప్రధానమంత్రి కార్యక్రమం కదా, ఇంతకుముందు సీఎంగా 5 సంవత్సరాలు పనిచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలన చేసినాడు కాబట్టి ఒక మాజీ సీఎంగా అతనికి ఆహ్వాన పత్రిక పంపారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అంటే కసి, అమరావతి ప్రజలంటే తట్టుకోలేరు, అమరావతి రైతులను చూస్తే బాధ, వాళ్ళ మీద కోపం, ఆవేశం. ఎందుకు అంటే అది ఎందుకు పాడో ఏం నాశనో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు అమరావతి కోసం భూములు ఇచ్చినారని బాధ, లేకపోతే రైతులను 5 సంవత్సరాలలో వాళ్ళని రాటీలతో కొట్టి ఆడవాళ్ళని అయితే ఎంత ఏడిపించారో మనం చూసాం. పోలీసు వాళ్ళు బూట్లకాలతో కొట్టించారు, బూట్లతో తన్నారు. అయినా 600 పైసలకు రోజులు వాళ్ళు నిరాదీక్ష చేశారు, ధర్నాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కావాలని ఎన్నో దేవులకు మొక్కారు వాళ్ళు. ఈ ప్రభుత్వం పోవాలని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోవాలని ఎన్నో దేవులకు మొక్కారు వాళ్ళు. అమరావతి రైతులు 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడి ఆంధ్రప్రదేశ్కు ఒక గుడ్డ లేకుండా చేసి, ఆంధ్రప్రదేశ్ అంటేనే రాజధాని లేని రాష్ట్రం చేసేసి అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ ఇతర రాష్ట్రాలకు తరలిపోవడానికి ముఖ్య కారకుడయ్యారు. బెంగళూరు, హైదరాబాదు డెవలప్ అవ్వాలని కోరుకున్నాడే తప్ప ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాకూడదని కోరుకున్నాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఉంటే ప్రజలు ఇక్కడే ఉంటారు, బతుకుతారు, ఉపాధి హామీలు వస్తాయి. మనం రాజధాని కట్టకపోతే బెంగళూరుకు కానీ హైదరాబాద్కి కానీ వెళ్ళిపోతారు. అక్కడ రాష్ట్రాలు బాగుపడాలా, కానీ ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదు. ఇక్కడ రైతులు కన్నీళ్లు చూడాలా, ఇక్కడ రైతులకు బాధ పెట్టాలా. ఆంధ్రప్రదేశ్ కొంటూ అమరావతి రాజధాని వద్దు, 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడి మద్యం, ఇసుక, మట్టి, బటన్ నొక్కే కార్యక్రమంలో కుంభకోణాలు, భూ కుంభకోణాలు చేస్తూ 5 ఏళ్ళు పరిపాలించారు వైసీపీ ప్రభుత్వం. మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో ఇప్పుడు కూడా మద్యం స్కామ్లో 3,200 కోట్లు, భూదందా అవుతే ఎన్ని వేల కోట్లు ఉందో తెలియదు, బటన్ నొక్కే కార్యక్రమంలో 1,50,000 కోట్లు. ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కుంభకోణాలే. మద్యపాన నిషేధం చేస్తూ అంటూ మద్యాన్ని ఏరులై పారించి సొంత బ్రాండ్లను అమ్ముకొని తన అన్యాయులకు అమ్ముకుండే ఇచ్చి ఏజెంట్లను పెట్టుకొని ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి గారు కస్టడీలో ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు, చాణక్య గారు, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు, ఇంకా చాలామంది ఇప్పుడిప్పుడే అరెస్ట్ అవుతున్నారు. వాళ్ళందరూ చెప్పింది ఏమిటంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇచ్చినాము నెలకు 50 నుంచి 60 కోట్లు, మిథున్ రెడ్డికి 5 కోట్లు ఇచ్చినాము, సొంతంగా మేమేం తీసుకోలేదు, మాకు బాస్ జగన్మోహన్ రెడ్డి గారే, బిగ్ బాస్ ఆయనే, ఆయన చెప్పిన ప్రకారమే మద్యము ఆన్లైన్ విధానాన్ని తీసి మాన్యువల్గా మేము పెట్టాము. ఆన్లైన్ అంటే ఫోన్పేలు కానీ గూగుల్ పేలు కానీ లేకుండా చేతి క్యాష్ తీసుకునే విధానం మేమే ప్రవేశపెట్టుకున్నాము. ఇది మాకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మేమే చేసుకున్నాము అనే విధంగా 5 ఏళ్ళు పరిపాలన జరిగింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు నిన్న అమరావతికి ప్రధానమంత్రి గారు వస్తే ఆహ్వాన పత్రిక పెడితే బెంగళూరుకి పారిపోవడం ఎంతవరకు సమంజసం? ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగించడం కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడం కాదా? అప్పుడు అమరావతికి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ గారు వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు, ఇంట్లో పండుకొని ఉన్నారు. ఇప్పుడు చూస్తే బెంగళూరుకి పారిపోయినాడు. చేసిన కుంభకోణాలు 1000 కోట్లు తినేసి బెంగళూరులో దాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా చేస్తే ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్ అవుతుంది? ఆంధ్రప్రదేశ్ రాజధాని వద్దా? చంద్రబాబు నాయుడు గారు కష్టపడే మీరంటే ఎటువూ చేయలేకపోయారు, చేసే వాళ్ళనన్నా ప్రోత్సహించాలి కదా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడుతున్నారు. దానికి తోడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సహాయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, అమరావతి అంటే
ఒక శక్తి. ఇది 5 కోట్ల మంది ప్రజలకు అమరావతి మంచి పరిపాలన నగరం కావాలి. ఒక నగరం కాదు, కొన్ని నగరాలు సముదాయమే అమరావతి అని అక్కడ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నరేంద్ర మోడీ గారు వచ్చి మీటింగ్ పెట్టి 50-60 వేల కోట్లు పన్నులకు శంకుస్థాపన చేసి 8,000 కోట్లకు ప్రారంభోత్సవాలు చేస్తే సభకు రమ్మంటే జగన్మోహన్ రెడ్డి గారు సభకు రాకుండా బెంగళూరు పారిపోయారు. అంటే ఆయన యొక్క ఉద్దేశం చూడండి. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాకూడదు. కొంతమంది వైసీపీ పేటీఎం బ్యాచ్లు నోర్లు తెచ్చుకొని కొట్టుకుంటా ఉంటారు డిబేట్లలో. చంద్రబాబు నాయుడు అట్ట చేసినాడు, ఇట్ట చేసినాడు. ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, ఏమండి ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఎందుకు డెవలప్ చేయకూడదు? మనము మీ పేరు వస్తుంది కదా, మీరే డెవలప్ చేయండి. పలాని జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు, అమరావతిని నిర్మించాడు, పలాని భవనం కట్టాడు, పలాని రోడ్డు వేశాడు అని పేరు వస్తుంది కదా అని చెప్పకుండా డిబేట్లలో కూర్చొని కొంతమంది పేటీఎం బ్యాచ్లు డబ్బులు తీసుకొని మాట్లాడుతూ ఉంటారు వైసీపీలో. సాక్షి డిబేట్లో కూడా చూడండి, అందరూ పేటీఎం బ్యాచ్లే, అందరూ డబ్బులు తీసుకొని మాట్లాడే వాళ్ళే, ఒకరు కూడా పద్ధతిగా మాట్లాడేవాళ్ళు కాదు. ఈ డిబేట్లలో కూడా వైసీపీ వాళ్ళు వస్తారు, పేటీఎం బ్యాచ్, పైసలు తీసుకొని మాట్లాడేవాళ్ళు. వాళ్ళు అమరావతి మీద ఇసం కక్కుతూ ఉంటారు. అమరావతికి అంత భూమి ఎందుకు, ఆడ మోసం జరిగింది, ఈడ మోసం జరిగింది, అమరావతి ఎందుకు వేస్ట్, రాజధాని ఎందుకు, అమరావతికి రాజధాని, ఇప్పుడు హైదరాబాద్ రాజధాని ఉంది కాబట్టే కదా అందరూ హైదరాబాద్లో కూర్చుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండి మినిస్టర్లు వచ్చి ఇక్కడ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంచుకున్నారు. ఎందుకు? హైదరాబాద్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే హైదరాబాద్. కానీ ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాజధాని కావాలి కదా, ఒక ప్రాంతం కావాలి కదా, ఒక ఉద్యోగ అవకాశాలు రావాలి కదా, ఉపాధి అవకాశం రావాలి కదా. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వద్దా? 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడి మీరు చేసిన తప్పులు ఇంకా సర్దిద్దుకోకుంటే 11 సీట్లు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చే కొడుకు సింగిల్ డిజిట్ కూడా రావచ్చు, వైసీపీ లేకుండా కూడా పోవచ్చు. ప్రజలకు మేలు చేస్తే ఎప్పటికైనా గుర్తించుకుంటారు. ఎన్టీ రామారావు గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడు గుర్తించుకుంటున్నారంటే కారణం వాళ్ళు ప్రజలకు చేసిన మేలు. ఆ మేలుని ఇప్పటికీ వాళ్ళని గుర్తించుకుంటున్నారు. సీఎంగా పనిచేస్తే పేద ప్రజల కోసం పనిచేయాలి. అట్లాంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తించుకుంటారు. ఎందుకు? 5 ఏళ్ళు అమరావతిని నాశనం చేసి ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుంటూ పరిపాలించిన సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రికార్డు ఎక్కుతారు. ఎందుకంటే ఒక ప్రాంతానికి రాజధాని లేకుండా 5 ఏళ్ళు పరిపాలించినాడండి. ఇంతవరకు దేశంలో ఏ సీఎం పరిపాలించలేదు రాజధాని లేకుండా, ఒక రాజధాని అంటూ పేరు లేకుండా. 3 రాజధానులు అని 3 ముక్కలాట అన్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా చేసి 5 ఏళ్ళు పరిపాలించిన రికార్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గుణం ఏమంటే ప్రజలు దోసుకోవడం, దాచుకోవడం. ప్రజలు సొమ్మును ఎలా దోసుకోవాలి, ఎలా చేయాలి. బటన్ నొక్కినా అంటారు. బటన్ నొక్కితే ఎన్నో అకౌంట్లు ఇప్పుడిప్పుడే కొన్ని నిజాలు బయటపడుతున్నాయి. కొన్ని డూప్లికేట్ అకౌంట్లు ఓపెన్ చేసి కూడా వాటిల్లో కూడా డబ్బులు పడేట్టుగా చేసుకున్నారంట. దాంట్లో కూడా 1,50,000 కోట్లు అవినీతి జరిగిందని వస్తుంది. ఇవన్నీ చేస్తే మద్యం స్కామ్లో 3,200 కోట్లు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు అనే వాళ్ళలో ముందు వరుసలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. అమరావతిని డెవలప్మెంట్ కాకూడదు అంటే అది వైసీపీ వాళ్ళనే. కాంగ్రెస్ పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలి, డెవలప్ కావాలని వైఎస్ షర్మిలారెడ్డి గారు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మటుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అవసరమే లేదు, నేను ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని. వాళ్ళకెందుకండి రాజధాని? అన్నం పెడతాదా, కూడు పెడతాదా? రాజధాని వద్దు, అమరావతి వద్దు, అదంతా కమ్మోలది, అక్కడ భూములన్నీ రైతులు మోసం చేస్తున్నారు అని. ఏ రైతు వచ్చి మీ దగ్గర మోసం చేసినా అని చెప్పారు? రైతులంతా మోసపోయినాము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అని నోర్లు కొట్టుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆనందం పొందుతున్నారు. ఇదే అమరావతి రాజధాని, ఏకైక రాజధాని అమరావతి అని నిన్న మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ అమరావతి రాజధానికి అందరూ కట్టుబడాల్సిందే. ఏకైక రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ కలలుగన్న రాజధాని అమరావతి అని నిన్న నరేంద్ర మోడీ గారు కేంద్రం తరఫున ఎంతో సహాయం చేస్తాం మేము, 3 ఏళ్లలో రాజధాని కంప్లీట్ చేయండి అని చెప్పి ఆశీర్వదించి పనులు పునఃప్రారంభించి పోయినారు నరేంద్ర మోడీ గారు.
అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.